హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే సైట్ వచ్చేసి ఒక 2 ఎకరాల సైట్ అండి. కెనాల్ రోడ్ బిట్టు. ఇది బాట అండి. ఇది వచ్చేసి ఇది కెనాల్. ఇది చిన్న కాలువ అన్నట్టు. ఇది చిన్న కాలువ అంటే దీనికి 2 సైడ్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ ఉంటుంది, ఇది కూడా రోడే అండి. ఇది కూడా రోడే, అది కూడా రోడే. 2 సైడ్ల రోడ్, 2 సైడ్ రోడ్ ఉంటుంది. మనకు 2 ఎకరాల సైట్ అండి. ఇట్లా చూసుకున్నట్లయితే మనకు అది ఆ టేక్ చెట్టు కనిపిస్తుంది చూడండి. ఆ టేక్ చెట్టు అద్దు అన్నట్టు. ఇక్కడ నుండి ఆ వెనకాల దాకా ఉంటుంది డైరెక్ట్. ఆ వెనక కనిపిస్తుంది, ఆ వెనక చెట్టు దాకా టేక్ చెట్టు అద్దు కనిపిస్తుంది. ఇదేమో మనకు 2 ఎకరాల సైడ్ కెనాల్ రోడ్ పెట్టండి. 2 ఎకరాల సైడ్ మనకు విలేజ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. విలేజ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. నేను హైవేకి వచ్చేసి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. 2 కిలోమీటర్లు విలేజ్, 2 కిలోమీటర్లు హైవే, మొత్తం టోటల్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇది 2 ఎకరాల సైటు. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్. అంటే ఎవరికన్నా కోళ్ళ ఫారాలకు కూడా కావాలంటే సూటబుల్ ల్యాండ్ అండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఒక మంచి షెడ్లు పడతాయి దీంట్లో. ఇది రైతు దగ్గర ఉందండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే దీంట్లో వాటర్ ఫెసిలిటీ మాత్రం ఇప్పుడు లేదు. అంటే ఆయనకు రైతుకు ఒక 10 ఎకరాల సైట్, 10 ఎకరాలు ఉంటుంది. దాంట్లో వాటర్ వాడుకుంటున్నాడని. మనకు అమ్మే దాంట్లో మాత్రం బోర్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. మనం బోర్ వేసుకోవాలి కంపల్సరీ. మనకు కెనాల్ రోడ్ కానుకొనే ఉంటుంది సైటు. కెనాల్ రోడ్ బిట్ అన్నట్టండి. ఇది ఎగ్జాక్ట్లీ రైతు దగ్గర ఉంది కాబట్టి మనకు కొంచెం తక్కువ రేట్లో, చాలా తక్కువ రేట్లో ఉన్నదండి. ఎకరానికి వచ్చేసి 23 lakhs, 23 లక్షలు చెప్తున్నాడు. ఎకరానికి వచ్చేసి మనకు 23 lakhs, 23 లక్షలు చెప్తున్నాడు. కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ వేప చెట్టు ఉంటుంది వస్తుందండి. వేప చెట్టు నుంచి ఇట్లా మడి ఇవేమో వెనకాల ఏమో పెద్ద 2 మడులు, మిగతాదేమో ఈ మడి, ఆ ముందు మడి, ఈ మడి, ఆ ముందు మడి. ఇవి 4 మడులు, ఇవి 2 మడులు. మొత్తం 6 మడులు వస్తాయి. మొత్తం స్క్వేర్ బిట్ అండి. 4 మూలలు కొలిచిస్తాడు మొత్తం బిట్టు. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. మంచి స్క్వేర్ బిట్గా రెడ్ సాయిల్ అండి. మనకు రైతు చెప్తున్నాడు. మనకు హైవే నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. కెనాల్ రోడ్ బిట్ అండి. ఇది మనకు మద్దూరు మండల్లో ఉంటుందండి. బచ్చన్నపేట మండల్లో ఉంటుంది. బచ్చన్నపేట మండల్లో ఉంటుందండి సైటు చాలా బాగుందండి. మనకు కోళ్ళ ఫారాలకు కూడా పనిచేస్తుంది. దీని హద్దులతో కూడుకున్న సైట్ అండి. మొత్తం హద్దులకు మొత్తం టేక్ చెట్లే ఉంటాయి. దీంట్లో మొత్తం అన్ని చెట్లే టేక్ చెట్లే ఉంటాయండి. హద్దులకు టేక్ చెట్లు ఉంటాయి మొత్తం బౌండరీస్. ఇది చాలా తక్కువ రేట్ అండి. ఎకరానికి వచ్చేసి మనకు 23 lakhs, 23 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే కూడా కొంచెం తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. రైతు దగ్గరనే ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చండి. హైవే నుండి మాత్రం 4 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. కొంచెం అంటే మనం రోడ్డుకు ఒక రెండు దగ్గర కొంచెం ఒక 2 ట్రిప్ల మొరం ఉంచుకోవాలండి. కొంచెం వర్షాకాలంలో వాటర్ పడితే కొంచెం బురద అయింది. అది కొంచెం మట్టి వంచుకోవాలి మనం. దాంట్లో ఒక 2 ట్రిప్ల మట్టి వంచుకుంటే కారు డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇదండి సైటు. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మంచి స్క్వేర్ బిట్, 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి. 2 ఎకరాల సైటు. కెనాల్ రోడ్ బిట్టుకుంటుంది. విలేజ్ నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్, 2 కిలోమీటర్లు. హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్.